బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం రోజు. ఈ రోజు కూడా చూసే ఉంటారు. చూసాం. ఎలా అనిపించింది ఈ రోజు? బాగా సంతోషం అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయింది ఇక. అంటే ఇంకా అనౌన్స్మెంట్స్ అలా ఏం రాలేదు కదా బయటికి, ఎలా చెప్పేస్తున్నారు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారని? ఆయన కొంచెం హోప్ ఉంది, చాలా నాకు నమ్మకం ఉంది ఆయన మీద. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఆడే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు, ఎవరేమన్నా ఏం చెప్పట్లేడు, ఎదురు సమాధానం చెప్పట్లేడు. ఆయన ఎంత ఆడిండో అంతనే ఆడిండు, ఆయన ఎంత సపోర్ట్ చేసిండో అంతే చేసిండు. మంచిగా ఆడిండు, బాగానే బిగ్ బాస్కి కొంచెం ఇది చేసిండు అనిపిస్తుంది. అమర్దీప్ వల్లే పల్లవి ప్రశాంత్ హైలైట్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అవును, అది కరెక్టే. అది అమర్దీప్ లేకపోతే పల్లవి ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్ విన్నర్ కాడా? అవుతాడు, ఎందుకంటే దానివల్ల ఇంకా హైలైట్ అయ్యిండు అనమాట. ఆయన ఆటలాడుతుంది కదా, మంచిగా ఆటలాడుతుంది కదా, బాగానే అట్లా గెలిచిండు, బాగానే అవుతుంది. కానీ ఇంకా అమర్దీప్ చెప్పిండు కాబట్టి దానివల్ల మాట్లాడడానికి రావట్లేదు, కొంచెం భయపడుతున్నా. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ టైం అంటే ఇది, ఎప్పుడు మాట్లాడలే అమర్దీప్ గురించి కొంచెం. ఇప్పుడు అమర్దీప్ మంచాడా పల్లవి ప్రశాంత్ మంచాడా అంటే గేమ్ లో అందరు బాగానే ఆడుతున్నారండి. ఎవరు మంచోళ్ళు అని చెప్పను, కాకపోతే 100% పల్లవి ప్రశాంత్ ఇస్తున్నాడు. ఎక్కువ ట్రోలింగ్ చేశారు కదా పల్లవి, దానివల్ల ఎక్కువ హైలైట్ అయిపోయిండు పల్లవి ప్రశాంత్. నాకైతే సంతోషమే ఉంది. కాకపోతే ఒకటే నాకు కోపం ఏంటంటే అమర్దీప్ కొంచెం బిహేవియర్ బాగాలేదు, దానివల్ల నాకు మస్తు కోపం వస్తుంది. గేమ్ లోనే చూడొచ్చు కదా, అది ఒక గేమే కదా బిగ్ బాస్ అనేది. కానీ అది తోయడం, అది ఎవడరా నువ్వు, అర్రే తుర్రే అని మాట్లాడుతున్నాడు కదా, అది నాకు నచ్చడు. ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు సెలబ్రిటీ, ఆయన కాలేదు కదా సెలబ్రిటీ, ఆయన కూడా ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతున్నాడు కదా సెలబ్రిటీ కావడానికి. అందుకని నువ్వు కామన్ మ్యాన్ గురించి ఇట్లా చెప్పడం, అట్లా బిహేవియర్ చేయడం కరెక్ట్ కాదు. తోయడం కానీ అది బిహేవియర్ బాగాలే, నాకు అస్సలు బాగాలే. నార్మల్ గా అవన్నీ గేమ్ లో సహజం కదా, ఎవరైనా మీరున్నా అంతే ఉంటది కదా. గేమ్ ఆడే వరకు ఇప్పుడు అందరూ ఆడుతున్నారండి గేమ్, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, స్మూత్ గా బాగుంది వాళ్ళ గేమ్. ఈయన బిహేవియర్ ఎట్లా ఉంది తెలుసా, తోయడం కానీ, నూకడం కానీ, ఎదురు పైకి పోవడం, అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. నువ్వు ఎంతవరకు ఆడుతున్నావు అంతా ఆడు, నువ్వు ఫైట్ చేయి. ఆయన కూడా నీతో ఫైట్ చేస్తున్నాడు, కానీ నువ్వు తోయడం అన్న జెన్యున్ గా బాగా ఆడుతున్నాడు. నాకైతే పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తున్నా నేనైతే. ఆయన గెలవడం నాకు చాలా సంతోషం అవుతుంది. శివాజీ గారు కూడా బాగానే ఆడారు కదా. శివాజీ కూడా బాగానే సపోర్ట్ ఇస్తున్నారు, బాగానే ఉంది, అది చాలా బాగుంది. నాకు స్పై బ్యాచ్ సపోర్ట్ ఉంది, స్పై బ్యాచ్ కన్నా స్పై బ్యాచ్ కి కొంచెం సపోర్ట్ ఉంది నాది, అంతే, ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ప్రశాంత్ విన్ అవుతాడన్న కన్ఫర్మ్ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డనే కన్ఫర్మ్ విన్ అవుతాడన్న. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ నుంచి వచ్చి ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను. నేను ఒక కామన్ మ్యాన్ గా ఇంతవరకు వచ్చింది పల్లవి ప్రశాంత్. అండ్ గేమ్ పరంగా కానీ, స్ట్రాటజీ కానీ తనది అంతా మంచిగా ఉంది. ఫ్రెండ్స్ విషయంలో కూడా స్టాండ్ తీసుకునే విధానం కూడా మంచిగా ఉంది. శివాజీ సార్ కూడా చాలా సపోర్ట్ చేసిండు ఆయనకి. అండ్ పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా, ఒక కామన్ మ్యాన్ టాప్ 7 వరకు రావడం అంటే చాలా కష్టము. సో అందువల్ల నేను పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. కానీ ఒక్కటైతే నాగ్ సార్కి చెప్తారా? చెప్పండి. ఐ లవ్ యూ నాగ్ సార్. నాగ్ సార్ ని లవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ శివాజీ సార్ నార్మల్ గా అమర్దీప్ లేకపోతే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి హైలైట్ అవడంటున్నారు. కరెక్ట్, అది కూడా కానీ మేబీ అయి ఉండొచ్చు. అంటే అతని వల్లే హైలైట్ అయ్యాడు, అతను అలా బిహేవ్ చేయడం వల్లే అతను హైలైట్ అయ్యాడు అంటున్నారు కదా. కరెక్ట్, అది కూడాను. అమర్దీప్ కూడా అంటే ఈ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ పల్లవి ప్రశాంత్ వచ్చింది కాబట్టి అందులో క్రెడిట్ అమర్దీప్ కూడా ఉంటది కదా. ఎస్ ఉంటుంది, ఆబ్వియస్లీ. అండ్ అమర్దీప్ వచ్చేసి కొంచెం ఇన్నోసెంట్ పర్సన్. తను కూడా జెన్యూన్. కొంచెం ఫౌల్స్ ఆడినా కానీ ఫ్రెండ్స్ విషయంలోనే స్టాండ్ తీసుకునే విధానం మంచిగా అనిపిస్తుంది.
ప్రశాంత్ అన్న రైతు బిడ్డగా వచ్చి యాజ్ ఏ కామన్ మ్యాన్ మాతో పాటు తిరిగే ప్రశాంత్ అన్న కామన్ మ్యాన్గా వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ 7 బిగ్ బాస్ 5, 6 2 years బిగ్ బాస్ గేట్ ముందు అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ గేట్ ముందు నైట్ అయిన పగళ్ళు ఉన్న రోజులు ఉన్నాయి. ఆయన కష్టానికి ఫలితంగా బిగ్ బాస్ 7కి ఆయనను సెలెక్ట్ చేయడం మాకు చాలా ఆనందకరమైన విషయము. బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ వీక్లో అన్నను చాలా ట్రోల్స్ చేశారు. యాజ్ ఏ పర్సన్ రాధిక అమర్దీప్ అన్న లేకపోతే బిగ్ బాస్ లో ప్రశాంత్ హైలైట్ అవ్వడంటున్నారు. అది నిజమన్నా. అమర్దీప్ అన్న నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంత్ అన్నను తొక్కేయాలని చూసావు. నువ్వు తొక్కేయాలని చూసిన ప్రతిసారి మా అన్న పైకి లేచాడు, హైలైట్ అయ్యాడు. ఈ రోజు బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యాడు. యాజ్ ఏ నీ వల్ల నీ నుంచి అన్న నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా ప్రశాంత్ అన్న బిగ్ బాస్ విన్నర్ కావడంలో మా శివాజీ సార్ది మా ప్రశాంత్ అన్న విన్నర్ కావడానికి శివాజీ సార్ వెన్నముక లాంటి వాడు. అలా ప్రశాంత్ విన్ అయితే ఆ క్రెడిట్ అమర్దీప్ కూడా వెళ్తుందా? అమర్దీప్ కి వెళ్తుందా అంటే అమర్దీప్ ప్రశాంత్ అన్నకి సపోర్టింగ్ యాజ్ ఏ సపోర్టింగ్ పర్సన్ గా ఉంటే అమర్దీప్ అన్నకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరం మస్తు ఫేమస్ చేస్తాము అండ్ ఫాలో అవుతాము. అమర్దీప్ అన్నకు మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాకపోతే మా ప్రశాంత్ అన్నను తిట్టేశాడు, మేడ పట్టాడు. అది నాకు నచ్చలే. బిగ్ బాస్ చూడండి, మా అమర్దీప్ ప్రశాంత్ అన్న మెడబడి దోయడం మాకు నచ్చలేదు. అమర్దీప్ అన్న ఇప్పుడు బయటకు వస్తాడు, అది మాట్లాడతాం. ఎంతో ఒక గేమ్ కదా, దాన్ని కూడా మీరు ఒక గేమ్ లోనే చూడొచ్చు కదా, ఎందుకు వ్యక్తిగతంగా వెళ్ళడం అవసరమా? సరే యాజ్ ఏ గేమే కదా, గేమ్ లో వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళాడు? మెడల్ బట్టి మిగతా వాళ్ళ ఎలా ఉన్నారు అందరిలా ఉండొచ్చు, మెడల్ బట్టి తోయాల్సిన అవసరం ఏముంది? అది గేమ్ కదా. ఆయన సీరియస్ ఎందుకు తీసుకొని సీరియస్ ఎందుకు అయ్యాడు? యాజ్ ఏ ప్రశాంత్ అన్న బిగ్ బాస్ 7 అందరు ఇండస్ట్రీ పర్సన్ ఉండ్రు. బిగ్ బాస్ 7 లో అందరు ఇండస్ట్రీ పర్సన్ ఉండ్రు. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ బిగ్ బాస్ 7కి వెళ్ళి ఫస్ట్ క్యాప్టెన్ అయ్యాడు ప్రశాంత్ అన్న. అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేయకపోతే ప్రశాంత్ కి అంత హైప్ ఉండదు అంటున్నారు. లేదన్న, శివాజీ అన్న సపోర్ట్ ఉంది. కాకపోతే విన్నర్ అవ్వడానికి ప్రశాంత్ అన్న పట్టుదల, కష్టము, ఆయన కష్టం నుంచే అయిండు. దాంట్లో శివాజీ అన్న వంతు సహాయం ఉంది. అయితే మరి ఇప్పుడు రైతు బిడ్డ మొత్తానికి విన్ అయ్యి బయటకు వస్తున్నాడు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే పిలువబడుతున్నారో రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ ఎలా నడుచుకోవాలని మీరు కోరుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అన్న ఎలా నడుచుకోవాలంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోనే మనం చూసినాం ఆయన చేంజ్ అయ్యే. మరి ఇప్పటి వరకు రైతు బిడ్డగా చూసారు కదా బిగ్ బాస్ లో, మరి బయట కూడా ఉండే విధానాన్ని కూడా చూస్తారు కదా. ఇప్పుడు అమర్దీప్ మెంటాలిటీని మీరు ఇప్పుడు టార్గెట్ చేశారు, మరి ఇప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా పల్లవి ప్రశాంత్ తీరుని. పల్లవి ప్రశాంత్ అన్న తీరు గురించి మనము బిగ్ బాస్ లో మొత్తం 105 రోజుల ఎపిసోడ్ లో చూసాము. అన్న ఏమాత్రం చేంజ్ లేదు. యాజ్ ఏ రైతు బిడ్డ అయినా పైసలు 50 లక్షలు ఇస్తామంటే ప్రతి ఒక్కరు మా అమ్మకు అది చేస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా అన్నారు. కానీ మా పల్లవి ప్రశాంత్ అన్న రైతు బిడ్డలకు ఏ ఒక్కరికి ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పిండు. పల్లవి ప్రశాంత్ అన్న రైతులకే ఇస్తాను అని చెప్పిండు. ఇప్పుడు ముఖ్య పాత్ర పేరు చెప్పుకోవాలి, రాధిక అక్క. ఒక్క నిమిషం, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న అంటున్నాం, మరి రతికి అక్క ఎలా అంటున్నావు? ఎందుకంటే మా అన్నని మా అన్న డౌన్ కావడానికి కారణం అదే. మా అన్ననే అన్నాడు రతిక అక్క అని, మా అన్ననే అన్నాడు. మా అన్న అక్క అన్నప్పుడు మేము అనకపోతే వాళ్ళు ఎట్టదు కదా. కాకపోతే నేను అక్క అన్నాను.